గడిచిన కాలం 2024 సంవత్సరం ఈ యొక్క 4వ మాసంలో జరిగినటువంటి గుడ్ ఫ్రైడే దినం మొదలుకొని ఈ 2025వ సంవత్సరం ఈ గుడ్ ఫ్రైడే దినం వరకు మనందరూ క్షేమముగా దేవుడు సజీవులుగా మనందరూ కాచి ఆయన పరిశుద్ధ నామాన్ని కనపరచడానికి ఆరాధించడానికి ఆయన మహిమలో మనం కొనసాగించేటువంటి అనుభవాన్ని దేవుడు ఇంతవరకు మనకు దయచేసినందులకు మనం ఎంతో ఆయనకు రుణపడి ఉన్నామని నేను గ్రహించుకుంటున్నాను. దేవుని స్తోత్రం కలుగునుగాక. మరి ఈ సమయం ఇచ్చిన సేవకులకును మరి ముఖ్యంగా పరిశుద్ధుడైన యేసయ్యకు నా హృదయపూర్వక వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నాను. ఈ 7 మాటలు ఏదో యవనస్తులకి ఇస్తే వాళ్ళు తరివేది పొందుతులే అనుకున్నా నేను. సరే, మొట్టమొదట నాకు ఇచ్చారు. ఇచ్చిన దాన్ని కాదనటం అది కూడా ఒక పాపమేనని నేను మనసులో అనుకున్నాను. సరే, ఏదేమైనా దేవుడు నాకు ఇచ్చిన కొద్ది మాటలను ఆయన నాలో ఉండి మీతో మాట్లాడినట్లు మీరందరూ ప్రార్థనతో వినాలని కోరుతున్నాను. మొదటగా యేసయ్య మన కొరకు ఈ లోకానికి ఎందు నిమిత్తం వచ్చాడనేటువంటి ఒక విషయాన్ని మనం గమనించినట్లయితే మన పాపాలు, మన దోషాలు, మన యొక్క అతిక్రమాలు, మన శాపాలు వీటన్నిటిని కూడా ఆయన విమోచించడానికి, వాటన్నిటినీ క్షమించడానికి, మనల్ని అందరిని కూడా పవిత్రమైన ఆయన రక్తంలో కడిగి ఆయన రాజ్యంలో ఉన్నట్లుగా ఆయన సంకల్ప ప్రకారంగా ఈ లోకానికి వచ్చి మనం పడవలసిన శిక్ష, మనం అనుభవించవలసినటువంటి అనేకమైన దోషాలు, మనం అనుభవించినటువంటి అనేకమైన మరి ప్రతిదండనలన్నీ కూడా ఆయన మీద వేసుకున్నాడు. అందుకే లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగాని మన పాపాలన్నీ ఆయన మీద వేసుకుని ఆయన ఈ లోకానికి నరుడుగా ఒక గొర్రెపిల్లగా వచ్చాడని మన అందరికీ తెలిసిన విషయం ఇది. దేవునికి స్తోత్రం కలుగునగాక. మరి సమయం మరీ కొంచెం సంకుచితముగా ఉన్నది. ఈ నిదానంగా మాట్లాడడానికి సమయం చాలదు. సమయాన్ని దొంగిలించడం కూడా పాపమేనని అనుకోవాలి మనం. దేవుని స్తోత్రం. కాకపోతే ఏంటంటే మనం చెప్పాల్సిన మాటలు ఏదో చదువుకుంటా పోతే సరిపోద్ది. ఇచ్చిన 5 నిమిషాలు 10 నిమిషాలు, ఇంకా దానికి ప్రతిఫలం ఏమి ఉండదు. దేవునికి స్తోత్రం. చదువుకుంటే పోదాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొద్దిగా యేసయ్య పడినటువంటి యెషయా గ్రంథంలో కొన్ని మాటల ముందర ధ్యానించుకుందాం. ఆ తర్వాత ఆయన శిలువ మీద పలికిన మాటను మనం ధ్యానిద్దాం. చూడండి, 53వ కీర్తన, యెషయా 53వ కీర్తన. మేము తెలియజేసిన సమాచారము ఎవడో నమ్మెను, యెహోవా బాహు ఎవని బయలుపరిచెను. లేత మొక్క వలె, ఎండిన భూమి వలె, మొలిచిన మొక్క వలె అతడు ఆయన ఎదుట పెరిగెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇది యేసు ప్రభు వారు ఈ లోకానికి ఒక నరుడిగా, ఒక మనుషుడిగా, ఒక రిక్తునిగా, ఒక మనుషుల్లో ఒక మనుషుడిగా అవతరించేటువంటి ఒక మొక్కగా మొలిచెను, ఎదిగెను అని రాయబడింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అతడు ఆయన ఎదుట పెరిగెను, అతనికి స్వరూపమైన సొగసైనను లేదు. మనం అతన్ని చూచి అపేక్షించినట్లు అతని యందు స్వరూపము లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసు ప్రభు మన కొరకు పడిన బాటలు, వేదనలు, ఆయన శ్రమలు, ఆయన పడిన గాయాలు అవన్నీ చూచి ఆయనను మనం ఎంచలేదు, ఆయన్ని మనం ఎంచుకోలేదు. ఆయన్ని అంటే ఆయనను మనం గౌరవంగా ఆయన్ని చూడటానికి కూడా ఆయన స్వరూపం మారిపోయింది. ఆయన తృణీకరింపబడిన వాడుగా మనకు కనపడుతున్నాడు. తృణీకరించబడిన వాడంటే లోకములో మనుషులు అందరి చేత, జనం అందరి చేత, ప్రజలందరి చేత ఆయన తృణీకరించబడిన వాడుగా కనపడుతున్నాడు. మనుషులందరూ కూడా ఆయన్ని విసర్జించారు. ఎందుకు? మన పాపాలన్నీ కూడా ఆయన మీద వేసుకొని ఆ పాపాలకి రాయవలసిన ప్రాయశ్చిత్తము
ప్రతిదండన, ప్రతి శిక్ష ఆయన వేసుకున్నాడు. అందు నిమిత్తం ఆయనను మనం ఎంచకపోతేమి, ఆయన స్వరూపమైన మనం లెక్క పెట్టలేక లెక్కలేంతనంగా తృణీకరించే వారిగా ఉన్నట్టుగా మనం ఈ లేఖనంలో ఈ యొక్క 53వ కీర్తనలో మనం చూసుకుంటూ వస్తే 5 వచనాలు అక్కడ స్పష్టంగా కనిపిస్తున్నది. దేవుని వలన బాధించబడే వానిగాను, శ్రమనందిన వానిగాను మనం అతనిని ఎంచితిమి, మన అతిక్రమలన్నిటినీ బట్టి ఆయన గాయపరచబడెను. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క బిడ్డలారా, ఇదిగో 2025వ సంవత్సరం క్రితం భూలోకానికి ఒక నరుడిగా, ఒక మనుషుడిగా, ఒక రిక్తునిగా, ఒక దరుడుగా వచ్చి నీ పాపాలు, నా పాపాలు, సర్వమానవాళి పాపదోషాలు, శాపాలను బాపటానికి ఆయన ఈ గాయ పొందాడు. ఆయన ఈపు దున్నబడింది. ఆయన ఈపు మీద 39 కొరడా దెబ్బలతో దున్నబడింది. ఆయన శిరస్సు మీద ఆయన బుల్ల కిరీటం పెట్టించుకున్నాడు. ఆయన పక్కలో బల్లెం పెట్టించుకున్నాడు. ఎందుకంటే నీవు నేను మనందరం చేసినట్టుకి పాపాలకు పరిహారం ఆయన చెల్లించడానికి, వాటన్నిటిని కూడా ఆయన ప్రాచిత్తార్థముగా అనిపించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఎందుకంటే నీవు నేను చేసిన పాపాలకి పరిహారం లేదు. అందుకని దేవుడు నిన్ను, నన్ను, సర్వమానవాళిని, సర్వలోకాన్ని ఆయన ప్రేమించి తన కుమారుడైన యేసుక్రీస్తుని ఈ ప్రభావం పంపించాడు. అందుకని ఆయన ఒక గొర్రె వధవు తేబడిన ఒక గొర్రె వలె ఆయన యొక్క జీవము, ఆయన ప్రాణము ఒక గొర్రె వలె. గొర్రె ఎలాగుంటుందంటే, అది గొర్రెలు పొలానికి తెచ్చిపోతే అది తలకొంచుకుని ఆంతుని పోతూ ఉంటుంది. ఎందుకు పోతూ ఉంటుంది? దాని స్వభావం అది, గొర్రె స్వభావం అది. అలాగనే ఎంతమంది దూషించినా, ఎంతమంది నిషేధించినా, ఎంతమంది అవమానపరిచినా, అపహసించినా, ఎంతమంది కొరడా దెబ్బలతో కొట్టినా గొర్రె వలె తల వంచాడు. ఆమెను చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఆయన వధకు తేబడిన గొర్రె వలె తల వంచినట్టు యేసు ప్రభువారు, మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసు ప్రభువారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, వీటన్నిటిని కూడా భరించి సిలువ వేయబడ్డాడు. సిలువ మీద వేలాడుతూ ఆయన ఎన్నో వేదన పడుతూ, ఆ సిలువలో వేలాడుతూ ఆయన ఇంత పని చేసిన దుర్మార్గులైన, ఆ యొక్క కఠినాత్ములైన ఆ సిపాయిలు, ఆ కఠినాత్ములైన ఆ యొక్క సద్దీకులు, యూదులు అనేవాళ్ళు, ఆ యూదులు కూడా ఆయన ఊది విమర్శలు వచ్చాడే కానీ ఆయనను ఎవరు కూడా ఎంచలేదన్నమాట. కాబట్టి యూదులు కూడా ఆయన బోధించిన సత్యాన్ని, ఆయన చెప్పినటువంటి అద్భుతాలు, ఆయన చేసిన మహత్కార్యాలు చూసి కూడా ఆయనను ఎంచలేవాళ్ళు. ఆయన మీద ఎంతో అంత ఆగ్రహం చెంది ఆక్రోషంగా కఠిన చర్యలు తీసుకొని ఆయన సిలువేయబని ఆ యొక్క పిలాతు దగ్గర ఎంతగానో వాళ్ళు మరి జేజేలు కొట్టారు. సిలువేయి అని కేకలు వేశారు. దేవునికి స్తోత్రం కలుగును కాక. వాటన్నిటిని కూడా భరించిన, నిన్ను నన్ను రక్షించిన నా ప్రభువు, నా రక్షకుడు సిలువలో వేలాడబడుతూ, ఆ సిలువ మీద ఆయన అంగీని, ఆయన యొక్క దుస్తులు తీసుకొని సిలువేస్తే సిలువ మీద వేలాడుతూ సీట్లు వేసుకుంటున్నప్పుడు నా ప్రభు, నా రక్షకుడు ఇదిగో అంటున్నాడు, చూడండి తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియులారా, ఈరోజు నీవు నేను ఒక తోటి సహోదరుడు, సాటి సహోదరుడు ఒక మాట అంటే మనం క్షమించలేము, ఒక మాట అంటే ఓర్చుకోలేము, ఒక మాటకు 10 మాటలు మన ప్రభువు, మన రక్షకుడు నీ కొరకు నా కొరకు సిలువలో కార్చిన ఆ మహానమోహనుడు, ఆ మహాత్ముడు ఆయన అంటున్నాడు, తండ్రి వీరేమి చేస్తున్నారు వీరెరుగురు కనుక వీరిని క్షమించు అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంతో వేదన పడుచు సిలువలో వేలాడుచు ఆయన అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆనాడు ఆయనను అపహసించిన వారి కొరకు కాక ఈరోజు జీవించుతున్న నీ కొరకు, నా కొరకు కూడా ఆయన సిలువలో నిన్ను నన్ను కొరకు సిలువలో క్షమించమని తండ్రి దగ్గర ప్రార్థిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీకును నాకును కూడా ఈ క్షమాపణ వర్తిస్తుంది. ఆనాడు ఆయన సిలువలో క్షమించమన్న మాట, ఆ యొక్క చల్లని మాట,
ఆ యొక్క మాట ఈరోజు జీవించుతున్న బ్రతికి ఉన్న నీకు నాకు మనందరికీ కూడా క్షమించమని మనము నోటి ద్వారా లేకపోతే కంటి ద్వారా మన ఆత్మ ద్వారా మన ఆలోచనల ద్వారా మన తలంపుల ద్వారా మన కాళ్ళ ద్వారా రోజుకి ఎన్ని పాపాలు చేస్తున్నాం ఆయన దృష్టికి, ఆయన కంటి చూపుకి ఆయనకు మరుగైంది లేదు, ఆయన లేని చోట్లేదు. ఆయన సృష్టించిన దేవుడు, ఆయన సృష్టికర్త, ఆయనకు మరుగైంది ఏది లేదు. ఒకవేళ నేను అనుకోవచ్చు ఈ తెల్ల బట్టలు వేసుకొని నీతిమంతుడు అని అనుకోవచ్చు, కానీ నా దేవుడు నా ఆత్మలో నేను తలంచిన తలంపులు ఆయనకు తెలుసు, నా కంటి చూపులు నేను చూసే చూపు ఆయనకు తెలుసు. ఒకవేళ శారీరకంగా ఎవరైనా ఒక హత్య చేశారనుకోండి, లేకపోతే ఒక వ్యభిచారం చేసుకుని వాడే పాపని వాడే దుష్టుడని నీవు నేను మనందరం అనొచ్చు. సర్వమానవాళి పాపదోషాలని మరుగుపరచడానికి ఆయనకి ఎవరు మరుగుపరచలేరు. అలాంటి గొప్ప దేవుడు అంటున్నాడు, ఈరోజు జీవించుచున్న నీకు కొరకు కూడా నా కొరకు కూడా ఈ రోజు వరకు ఆయన చేసిన క్షమాపణ అనేటుక మాట వర్తిస్తుందని నేను ప్రభు పేరట తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక మాట, చిన్న మాట చదువుకుందాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నాకు ఇచ్చిన సమయాన్ని దొరకదొరగా నేను మరి ముగిస్తాను. లేవియా కాండము ఒక మాట చదువుకొని, లేవియా కాండం 6వ అధ్యాయం 7వ వచనం ఒక మాట, చిన్న మాట, ఒక మాట చదివి, ఆ యాజకుడు అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతడు అపరాధి అగునట్లు తాను చేయుచున్న వాటన్నిటిలో ప్రతిదాని విషయమై ఆమేన్, హల్లెలూయా. మనందరికీ విమోచన కలగటానికి, ఆ పాప విముక్తి కలగటానికి ఒక్కసారి కలవారి శిలువలో బలియాగం చేస్తున్నాం. నా ప్రభువు, మన రక్షకుడైన యేసయ్య ఆయన ప్రాణాన్ని బలిర్పించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. యాజకుడు అనగా దేవుని యొక్క ప్రవక్త, లేకపోతే దేవుని యొక్క సేవకుడు. నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు కన్నీరు విడిచి దివారాత్రముల నిద్ర లేకుండా నీ పాపాల కొరకు, నా పాపాల కొరకు మన అందరి నిమిత్తమై కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అదే విధంగా మన ప్రభు అయిన ప్రధాన యాజకుడైన యేసయ్య మనందరి పాపాల నిమిత్తము ఆయన కలవారి శిలువలో ఒక్కసారి వదకుతేయబడిన గొర్రెవలే తల వంచి బలియాగం చేసి ఆయన నిష్కళంకమైన రక్తాన్ని, నిందారహితమైన రక్తాన్ని ఆఖర బొట్టు వరకు ఆయన కాచినాడు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు నీవు నేను పశ్చాత్తాపడి దిన మనసు కలిగి కన్నీటితో సాగిలపడి గత జీవితాలని, గత పాపాలని, గత దోషాలని మనం ఆయన సన్నిధిలో ఒప్పుకొని వేడిస్తే ఈరోజు ఆయన నీ కన్నీటి నీళ్ళు తడిసి ఆనాడు చేసిన క్షమించింది అని చెప్పినట్టుగా ఆ మాట ఈరోజు నీతో నీ పాపాలన్నీ తీసివేస్తుందని నేను నమ్ముతున్నా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఒక మాట చదువు నేను ముగిస్తాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చిన్న మాట చదువుకుందాం. పరిశుద్ధుడైన లూకా రాసిన సువార్త 7వ అధ్యాయము ఒక చిన్న మాట చదువుకొని ఆనాడు ఆ కాలంలో ఒక పెద్ద మహా గొప్ప కోటీశ్వరుడు ఉన్నాడు. కోటీశ్వరుడు ఏం చేశాడంటే గొప్ప దైవజనుడు అయినటువంటి ఒక దైవజనుడిని ఆయన భోజన పంక్తికి పిలిచినట్టుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం. ఆ దైవజనుడు భోజన పంక్తికి వచ్చి కూర్చున్నప్పుడు ఆ ప్రాంతంలో, ఆనాడు ఆ ప్రాంతంలో, ఆ కాలంలో ఒక వ్యభిచారిని, ఒక పాపాత్మురాలైనటువంటి ఒక వ్యభిచారిని, వేశ్య, లోకంలో ఉన్న పాపాలన్నీ చేసుకొని ఒక వేశ్యగా, వ్యభిచారినిగా లోకం అందరి చేత దూషించబడినట్టు ఒక వ్యభిచారి ఈ ప్రవక్త, ఆ యొక్క కోటీశ్వరుడు యొక్క
చేసిన భోజన విముక్తికు ఈ ప్రవక్త వస్తున్నాడు అనే సంగతి తెలుసుకొని ఆ యొక్క పాపాత్మురాలు అంటే ఆ యొక్క వేశ్య ఆ యొక్క భోజన పంక్తికి కూర్చున్న ప్రవక్త దగ్గరికి వచ్చి ఆయన వెనక తట్టు కూర్చొని ఆ కాళ్ళు ముద్దు పెట్టుకుంటూ తన కన్నీటితో ఆయన పాదాలు తడిపినట్లుగా లేఖనాలు మనకిస్తున్నాయి. స్తోత్రం చెలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఈ కోటేశ్వరుడు ఏమనుకున్నాడు? నేను పెద్ద షాకుని కదా, నేనే నీతిమంతుడు అనుకున్నాడు. ప్రవక్త చేత ఆయన భోజన పంక్తి చేత పెడితే ఆయన పాపాలని పోతేనే అనుకున్నాడో ఏమో తెలియదు. కానీ అయితే భోజన పంక్తికి ఆహ్వానించాడు. అయితే ఈ కోటేశ్వరుడు ఏమంటున్నాడు అంటే, ఇది ఏది ఈయన పెద్ద ప్రవక్తని నేను తీసుకొస్తే, పెద్ద బోధకుడని నేను తీసుకొస్తే, ఒక లోకంలో పాపం చేసేట ఒక వ్యభిచారి, ఒక వేశ్య ఆయన వచ్చి ముట్టుకొని ఆ పాదాలు ముద్దు పెట్టుకుంటూ ఇవన్నీ చేస్తుంటే ఈయన మెలకుండా గమ్మునున్నాడేంది అని లోపల సణుగుతా ఉన్నాడు. ఆమేన్. చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. లోపల సణుగుతుంటే అంతరాత్మలను పరీక్షించే దేవుడు, నీ దేవుడు, మా దేవుడు, మనందరి దేవుడు, లోకరక్షకుడు అని యేసయ్యకి తెలిసింది. ఆమేన్. అప్పుడు అంటుండో, ఏమంటుండో, నీవు నన్ను భోజనానికి ఆహ్వానించావు కానీ నా కాళ్ళు కడుక్కోవటానికి నీళ్ళు ఇవ్వాల నువ్వు. అయితే నీవు నాకు నా తల అంటుకోవటానికి నూనె ఇవ్వలేదు. ఈ విధంగా అన్నీ ఆ ప్రవక్త చెప్పినప్పుడు ఇదిగో ఈమె చూసి వచ్చింది మొదలుకొని నా పాదాలు ఆమె తల వెంట్రుకలతో కన్నీటితో తడిపింది, తుడిసింది. ఒక విలువైన ఒక అత్తరుబుడిని తీసుకొచ్చి నన్ను నిలువెల్లా అభిషేకిస్తుంది. అందుని బట్టి ఈమె పాపాలన్నీ కూడా క్షమించబడి అని చెప్పాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. ఆ విధంగా ప్రభునందు ప్రియులరా, హృదయ అంతరంగంలో ఎరిగిన దేవుడు ఆయన నీ హృదయాన్ని, నా హృదయాన్ని ఆయన ప్రతి నిత్యము ఆయన చూస్తున్న దేవుడు. ఆయన కళ్ళు ఎవరు మూయగలిగిన వాళ్ళు కాదు. ఆయన నిద్రపోయే దేవుడు కాదు. ఆయన కునికేవాడు కాదు. మన దేవుడు ఎలాంటి వాడు? ఎప్పుడు నిన్ను నన్ను చూస్తున్న దేవుడు. దేశాలని, రాష్ట్రాలని, లోకాలని సృజించిన దేవుడు ఆయన. 18వ అధ్యాయం 22వ వచనం చదువు. మత్తయి సువార్త 15వ అధ్యాయం 18-22 వచనం చదవండి ఒక మాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు అక్కడి నుండి బయలుదేరి ఇదిగో ఆ ప్రాంతముల నుండి అప్పుడు ఆయన శిష్యులు వచ్చి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ మనం చదువుకున్న మాటలను మనం గమనించినట్లయితే ప్రియులరా, ఇక్కడ యేసు ప్రభువుని సందర్శించినట్టు ఒక స్త్రీ ఇక్కడ మాట్లాడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి ఆ విధంగా ఆయన అనేక అద్భుత కార్యాలు, అనేక మేళ్ళు, అనేకమైన మహత్కార్యాలు జరిగించినటువంటి ఈ దేవుడు ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు, సర్వసృష్టికి ఆధారభూతుడై ఉన్న దేవుడు మన దేవుడు. ఆయన రక్షించుటకు, క్షమించుటకు, సమస్తానికి సమర్థుడు. ఆయన బాగు చేయడానికి, ఆయన చెడిపోయిన వారిని చేరదీయడానికి, పడిన వారిని లేవనెదడానికి, పోషణలైన వారికి పోషించే దేవుడు ఆయన అని లేఖనాలు సెలవిస్తున్నాయి. అదే 12:31 చదివితే ఒక మాట చదువుకొని నేను ముగిస్తాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనుష్య కుమారునికి విరోధముగా మాట్లాడేవానికి కలుగుదు కానీ దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, ఇక్కడ మనిషి కుమారునికి విరోధంగా మాట్లాడితే పాప క్షమాపణ కలుగుద్ది.
కలుగుతుంది. కానీ పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా విరోధంగా పాపం చేస్తే క్షమాపణ లేదని బైబిల్ చెప్తుంది. ఆమేన్. ఎందుకంటే మనిషి కుమారుడు అనగా మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయనకి ఏదైనా ఆయన నోటి దారి ఏదైనా ఒక మాట అన్నా, అయ్యా నన్ను క్షమించయ్యా, నన్ను ఆయన కన్నీటితో ప్రార్థన చేసినాయి. మనము సాగిలపడి కన్నీటితో ప్రార్థన చేసి ఉపవాసం ప్రార్థన చేస్తే మరలా ఆయన కరుణగా వాత్సల్యం కలిగిన దేవుడు, జాలి కలిగిన దేవుడు, శాంతమూర్తి కనుక ఆయన క్షమిస్తాడు. కానీ పరిశుద్ధాత్మ దేవునికి విరోధముగా పాపం చేస్తే యుగ యుగములు తరతరములు పాప క్షమాపణ కలుగుదని రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం. ఈ వాక్యాన్ని గమనిస్తున్న ప్రియమైన దేవుని పేరురా, పాపము చేసిన వ్యక్తికి పాపక్షమాపణ కలగాలంటే మొదట ఎక్కడికి వెళ్ళాలంట? దేవుని మందిరానికి, దేవుని సన్నిధికి రావాలి. నువ్వు పాపము చేయాలి, నీకు దోషమునైనా నీ పాపము పోవాలంటే, నీ పాపము క్షమించబడాలంటే మొదట నువ్వు దేవుని సన్నిధికి రావాలి, దేవుని మందిరానికి రావాలి. దేవుని మందిరములో ఉన్నటువంటి దైవ యావచికులకు ఆయన దగ్గరికి వచ్చి ఆయన సందర్శించి ఆయన చెప్పినట్లుగా ఆయన ఏ నిబంధన, ఏ కట్టడలు, ఏ సత్యాన్ని నీకు బోధిస్తున్నాడో వాటి ప్రకారంగా నువ్వు చిత్తపడి వాటి ప్రకారంగా ప్రాయశ్చిత్తార్థముగా దీన మనసుగా పశ్చిత్తాపంతో నీవు దేవుని దగ్గర కన్నీటి ప్రార్థన చేస్తే క్షమించటానికి ఆయన సిద్ధంగా ఉన్నటువంటి దేవుడు మన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఏపీసీ 4:32 చదువుదాం. ఒక మాట చదివి నేను ఇక మూసేస్తాను. చదువు. ఒకని వడల ఒకని దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మను క్షమించిన ప్రకారము మీరును ఒకడు క్షమించుడి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. అపొస్తలుడైన పౌలు గారు ఈ యొక్క ఏపీసీ సంఘానికి తెలియజేసిన మాటలు పరిశుద్ధాత్మ దేవుడు నాకు మీకు మనందరికీ సముఖంలో ఈ కార్యక్రమం నిమిత్తమై తెలియజేశాడు. ఒకని వెడల ఏమైనా ఒడుగుదిడుకులు, తొందరపాట్లు, సమస్యలుంటే అలాంటి వారిని మనం క్షమిస్తే దేవుడు మనందరినీ మరలా తిరిగి క్షమిస్తాడు. ఆమేన్. ఈ కొద్ది మాట